ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. కోరుకున్న కోరికలు తీర్చి మోక్షాన్ని ప్రసాదించే మనము మహాభారతమును అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఆది పర్వము. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించాలనే ఉద్దేశంతో మహాభారతాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఈరోజు జరత్కారుని కథ, ఆస్తికుని జననము. శౌనకుడు అంటుండు, సూతనందన, జరత్కారు ఋషికి ఆ పేరు ఎలా కలిగింది? దానికి అర్థమేమిటి? అతనికి ఆస్తికుడు ఎలా పుట్టాడు అని ప్రశ్నించాడు. ఉగ్రశ్రవసుడు చెప్పసాగాడు. జరా శబ్దానికి క్షయమని, కారు శబ్దానికి దారుణమని అర్థం. అతని శరీరం మొదట చాలా దారుణంగా అంటే బలిష్టంగా ఉండేది. తరువాత అతడు తపస్సు చేసి దానిని శిథిలం చేసి క్షీణింప చేసుకున్నాడు. కనుక అతని పేరు జరత్కారు అయ్యింది. వాసుకు చెల్లెలికి కూడా అందుకే ఆ పేరు వచ్చింది. ఆమె కూడా తపస్సు చేత తన శరీరాన్ని క్షీణింప చేసుకుంది. ఇప్పుడు ఆస్తికుని పుట్టుకను గురించి వినండి. జరత్కారువు చాలా రోజుల వరకు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తపస్సులో మునిగిపోయాడు. అతనికి వివాహ ఇచ్చ లేదు. అతడు జపతపాలు, స్వాధ్యాయం చేస్తూ నిర్భయంగా స్వచ్ఛంద రూపంలో భూమి మీద తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు పరీక్షిత్తు భూమిని పాలిస్తున్నాడు. సాయంకాలం అయ్యేసరికి ఎక్కడకు చేరుకుంటాడో అక్కడే ఆగిపోవడం జరత్కారువుకి నియమం. పవిత్ర తీర్థాల్లో స్నానాలు చేస్తూ సామాన్య పురుషులకు అసంభవమైన నియమాలన్నీ పాటిస్తూ ఉండేవాడు. కేవలం గాలి పీలుస్తూ నిరాహారంగా ఉండడంతో అతని శరీరం ఎండిపోయింది. ఈ విధంగా తిరుగుతూ ఒకసారి అతడు కొందరు పితరులు ఒక గోతిలో అధోముఖులై వ్రేలాడుతూ ఉండడం చూశాడు. వారు ఒక ఒంటి వేరును పట్టుకొని బ్రతికి ఉన్నారు. ఆ వేరును కూడా ఒక ఎలుక కొద్దిగా కొరికి వేస్తుంది. వారు నిరాహారులై బలహీనంగా దీనంగా ఉన్నారు. జరత్కారువు వారి దగ్గరకు వెళ్ళి, మీరు పట్టుకొని వ్రేలాడుతున్న వేరును ఎలుక కొరికి వేస్తుంది, మీరెవరు? ఆ వేరు పూర్తిగా తెగిపోతే మీరు అధోముఖులై క్రిందికి పడిపోతారు. మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. నేను మీకు ఎలా సహాయపడగలను? నా తపస్సులో 4వ వంతు, 3వ వంతు లేదంటే అర్ధ భాగంతో అయినా సరే మీరు ఈ ఆపద నుండి బయట పడతారనుకుంటే చెప్పండి. అంతెందుకు, నా తపస్సంతా దారపోసైనా మిమ్మల్ని రక్షించాలని ఉంది. మీరు అనుమతించండి అని అడిగాడు. పితరులు, నీవు వృద్ధ బ్రహ్మచారివి, మమ్ము రక్షించాలనుకుంటున్నావు. కానీ ఈ విపత్తు తపోబలం వలన తొలగిపోదు. ఆ తపోబలం మా వద్దనే ఉంది. కానీ వంశ పరంపర నష్టమవుతున్న కారణంగా ఈ ఘోర నరకంలో పడి ఉన్నాము. నీవు వృద్ధుడవై కూడా జాలితో మా గురించి ఆలోచిస్తున్నావు. కాబట్టి మా మాట విను. మేము యాయావరులనే పేరు గల ఋషులము. వంశ పరంపర క్షీణించి పోవడం వలన మేము పుణ్యలోకాల నుండి క్రిందికి పడిపోయాము. మా వంశంలో కేవలం ఒక్కడే బ్రతికి ఉన్నాడు. వాడు లేనట్లే. వాడు మా దురదృష్టం కొద్దీ తపస్వి అయ్యాడు. అతని పేరు జరత్కారువు. అతడు వేదాంగాలు చదివిన పండితుడే కాదు, నిగ్రహవంతుడు, ఉదారుడు. అతడు వేదాంగాలు చదివిన పండితుడే కాక నిగ్రహవంతుడు, ఉదారుడు, వ్రత సంపన్నుడు కూడా. అతడు తపస్సు మీది లోభంతో మమ్మల్ని ఈ సంకటంలో పడేశాడు. అతనికి అన్నదమ్ములు కానీ భార్యా బిడ్డలు కానీ లేరు. అందుకే మేము మూర్ఛపోతూ అనాథల వలె గోతిలో వేలాడుతున్నాము. అయ్యా, నీకు ఎక్కడైనా అతడు తటస్థపడితే, జరత్కారు, నీ పితరులు అధోముఖులై గోతిలో వ్రేలాడుతున్నారు. నీవు వివాహం చేసుకొని సంతానాన్ని కను. మా వంశానికి ఇప్పుడు నీవు ఒక్కడివే మిగిలావు అని చెప్పు. బ్రహ్మచారి, నీవు చూస్తున్న వేరే మా వంశాధారం. మా వంశ పరంపరలో నష్టమైన వారే ఈ కొరికివేయబడిన భాగం. ఈ మిగిలిన వేరే జరత్కారువు. వేరును కొరుకుతున్న ఎలుక మహాబలుడైన కాలుడు. ఏదో ఒక రోజున ఇతడు జరత్కారును కూడా నశింపజేస్తాడు. ఇప్పుడు మాకు మరింత విపత్తు కలుగుతుంది. మీరు చూసినదంతా జరత్కారుతో దయచేసి చెప్పండి. మీరెవరు? బంధువు వలె మా కోసం ఇంత శోకిస్తున్నారు అని ప్రశ్నించాడు. వారి మాటలు విని జరత్కారువు మిక్కిలి శోకించాడు. కంఠం రుద్ధమైపోయింది. గద్గద స్వరంతో ఇలా అన్నాడు,
మీరందరూ నా తాత తండ్రులు. నేను మీకు అపచారం చేసిన కొడుకు జరత్కారువును. మీరు నన్ను దండించండి. నేను చేయవలసినది చెప్పండి. వెంటనే పితరులు, నాయనా, అదృష్టం వలన నీవు ఇక్కడికి వచ్చావు. చాలా సంతోషించదగ్గ విషయం. మంచిది. నీవు ఇంతవరకు వివాహం ఎందుకు చేసుకోలేదో చెప్పు అని అడిగాడు. జరత్కారువు, మహాత్ములారా, అఖండ బ్రహ్మచర్యం పాటించి స్వర్గాన్ని పొందాలని నా మనస్సులో నిరంతరం తిరుగాడే కోరిక. ఎప్పటికీ వివాహం చేసుకోకూడదని నా దృఢ సంకల్పం. కానీ మీరు తలక్రిందులుగా వేలాడడం చూసి నా సంకల్పం సడలిపోయింది. మీకోసం తప్పక వివాహం చేసుకుంటాను. నా పేరే కలిగిన కన్య దొరికితే, అది కూడా భిక్షారూపంలో అయితే ఆమెను పత్నిగా స్వీకరిస్తాను. కానీ ఆమె పోషణ భారం వహించను. ఈ సౌకర్యం లభిస్తేనే వివాహం ఆడుతాను, లేకుంటే లేదు. మీరు చింతించకండి. మీ సుఖం కోసం నాకు పుత్రుడు కలుగుతాడు. మీరు పరలోకంలో సుఖంగా ఉండవచ్చును అన్నాడు. జరత్కారువు తన పితరులకు ఈ రీతిగా చెప్పి భూలోకంలో తిరగసాగాడు. కానీ ఒకవైపు అతడు వృద్ధుడని కొందరు పిల్లనివ్వలేదు. మరొక వైపు అతనికి అనురూపవతి అయిన కన్య కూడా దొరకలేదు. నిరాశ చెందిన అతడు అడవిలో తిరుగుతూ పితరులకు మేలు చేయాలని 3 సార్లు నెమ్మదిగా, నేను కన్యను ఆశిస్తున్నాను. ఇక్కడున్న చరాచర ప్రాణులు కానీ, గుప్తంగా ప్రకటంగా ఉన్న ప్రాణులు కానీ నా మాట వినుగాక. పితరుల దుఃఖం పోగొట్టడానికి వారి ప్రేరణతో నేను కన్యను భిక్షగా అర్థిస్తున్నాను. నా పేరే కలిగిన కన్యను భిక్షారూపంలో నాకు ఇవ్వాలి. ఆమె పోషణ భారం నేను వహించను. అటువంటి కన్యను నాకు ఇవ్వండి అని పలికాడు. వాసుకి నియమించిన సర్పాలు జరత్కారువు మాటలు విని నాగరాజు వద్దకు వెళ్ళాయి. వెంటనే వాసుకి తన చెల్లెల్ని తెచ్చి భిక్షారూపంలో అతనికి సమర్పించాడు. జరత్కారువు తన ప్రతిజ్ఞకు భంగం కలిగేలా ఆమెను గూర్చిన వివరాలు తెలుసుకోకుండా ఆమెను స్వీకరించలేదు. ఆమె పేరు ఏమిటని అడగడంతో పాటే ఆమె పోషణ భారం వహించనని కూడా చెప్పేశాడు. వాసుకి ఆమె తన చెల్లెలు జరత్కారు అని, ఆమె పోషణ రక్షణలు తాను చేస్తానని, అతని కోసమే ఆమెను ఇంతవరకు ఇలా ఉంచానని చెప్పాడు. జరత్కారువు, ఇంతకు ముందే నేనీమెను పోషించనని చెప్పాను కదా. ఇంకొక నియమం కూడా ఉంది. ఈమె నాకెప్పుడు అప్రియం చేయకూడదు. చేస్తే నేను ఈమెను విడిచి వెళ్ళిపోతాను అన్నాడు. వాసుకి ఆ నియమానికి కూడా అంగీకరించాడు. వారిద్దరిని తన ఇంటికి తీసుకువెళ్ళి పెళ్లి చేశాడు. జరత్కారువు తన భార్యతో నాగరాజు వాసుకి భవనంలో ఉండసాగాడు. అతడు తన నియమం గురించి ఆమెకు కూడా చెప్పాడు. ఆమె అంగీకరించి మిక్కిలి జాగరూకతతో అతనికి సపర్యలు చేయసాగింది. కొంతకాలానికి ఆమె గర్భం ధరించింది. క్రమంగా నెలలు నిండుతున్నాయి. ఒకరోజున జరత్కార్ ఋషి చాలా అలసిపోయి తన భార్య ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతున్నాడు. అంతలో సూర్య అస్తమయం సమయమైంది. భర్తను నిద్ర నుండి లేపడం ధర్మమా, ధర్మ విరుద్ధమా అని తర్కించుకుంది. అతి ప్రయత్నంతో అతడు ధర్మపాలన చేస్తూ ఉంటాడు. లేపడం వలన కానీ, లేపకపోవడం వలన కానీ తాను అపరాధిని కాబోను కదా అని శంకించుకుంది. లేపితే అతనికి కోపం వస్తుందని భయం, లేపకపోతే ధర్మలోపం అవుతుంది. ఇలా తర్కించుకొని చివరకు అతడు కోపించినా సరే అతనికి మాత్రం ధర్మలోపం కలగకూడదని నిశ్చయించుకుంది. మృదు స్వరంతో, స్వామి, సూర్యాస్త సమయం అవుతుంది, లేవండి. ఆచమించి సంధ్య చేయండి. అగ్నిహోత్రానికి వేళ అయ్యింది. పడమటి దిక్కు ఎర్రవారుతుంది అని మేలుకొలిపింది. జరత్కారువు నిద్రలేచాడు. కోపంతో అతని పెదవులు అదురుతున్నాయి. అతడు, నాగిని, నీవు నన్ను అవమానించావు. ఇక నేను ఇక్కడ ఉండను. వచ్చిన చోటుకే వెళ్తాను. నేను నిద్రిస్తూ ఉండగా సూర్యుడు అస్తమించాడని నాకు బాగా తెలుసు. అవమానం జరిగిన చోట నిలవడం మంచిది కాదు. నేను వెళ్తున్నాను అన్నాడు. హృదయాన్ని కంపింపజేసే భర్త మాటలు విని ఆ ఋషిపత్ని, దేవా, నేను మిమ్మల్ని అవమానించడానికి లేపలేదు. మీకు ధర్మలోపం కలగరాదనే నా ఉద్దేశం అంది. జరత్కారువు, ఒక్కసారి నోటి వెంట వచ్చాక అది అబద్ధం కాపోదు. మన మధ్య ఈ నియమం ఉండనే ఉంది కదా. నీవు నీ అన్నతో చెప్పు అతడు వెళ్ళిపోయాడని. నేను ఇక్కడ చాలా సుఖంగా గడిపానని కూడా చెప్పు. నేను వెళ్ళాక నీవు బాధపడకు అన్నాడు. మునిపత్ని శోకం చెందింది. ఆమె నోరు ఎండిపోయింది. మాట బొంగురపోయింది. కళ్ళు నీటితో నిండాయి. ఆమె హృదయం కంపిస్తూ ఉండగా చేతులు జోడించి, ధర్మాజ్ఞ, నిరపరాధినైన నన్ను విడవకండి. నేను ధర్మానికి బద్ధురాలనై
మీకు ప్రియం హితం చేయడంలో లగ్నమైపోయాను. నా అన్న ఒక ప్రయోజనాన్ని ఆశించి మీతో నా వివాహం జరిపించాడు. ఇంకా అది పూర్తి కాలేదు. మా జాతి అన్నదమ్ములకు తల్లి కద్రువ శాపం ఉంది. మీ వలన సంతానం పొందవలసిన అవసరం ఉంది. దాని వలననే వారికి శుభం కలుగుతుంది. మన ఇద్దరి సంయోగం వృధా కాకూడదు. నాకు ఇంకా సంతానం కలగలేదు. నిరపరాధిని అయిన నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోతారు అని ప్రాధేయపడింది. భార్య మాటలు విని ఋషి, నీ కడుపులో అగ్ని సమాన తేజస్సు అయిన పుత్రుడు ఉన్నాడు. అతడు గొప్ప పండితుడు, ధర్మాత్ముడైన ఋషి అవుతాడని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాతి అద్భుతమైన కథ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.